ఆమె పేరు నీతు. అంటే అమ్మాయి అనుకునేరు. కాదు, ఈవిడ లేడీ డాన్. ఈ రూటే సపరేటు. చాలా ఏళ్లుగా ఓ దందా నడిపిస్తోంది. ఆమెకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే టార్గెట్. దాంతో కోట్లు సంపాదించింది. ఈ దందాలో ఆరితేరిన లేడీ డాన్ అంచెలంచెలుగా దూసుకుపోతోంది. అసలేం దందా? ఆ లేడీ డాన్ ఎవరు? లెట్స్ వాచ్ ద స్టోరీ. హైదరాబాద్ నానక్రామ్గూడలో నివసిస్తోంది నీతుభాయ్. ఈమెని లేడీ డాన్ అనడంలో తప్పేం లేదు. ఎందుకంటే ఆమె చాలా సంవత్సరాలుగా గంజాయి దందా నడిపిస్తోంది. వీరి ఫ్యామిలీ మొత్తం కూడా గంజాయి దందాలోనే కొనసాగుతోంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లే టార్గెట్గా నీతుభాయ్ గంజాయిని విక్రయిస్తోంది. ఇక ప్రతిరోజు దాదాపు 20 లక్షల విలువైన గంజాయిని సేల్ చేస్తోంది. గంజాయి అమ్మకాల ద్వారా ఇప్పటికే కోట్లు కూడబెట్టింది ఈ లేడీ డాన్. గంజాయి స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపిన సైబరాబాద్ ఎస్ఓటీ టీం పక్కా సమాచారం మేరకు ఆమె ఇంటిపై దాడులు నిర్వహించారు. నీతు వ్యవహారం చూసి పోలీసులే షాక్ తిన్నారు. ఒక్కరోజే లక్షల రూపాయల బిజినెస్ చేస్తూ కోట్లు కూడబెట్టింది. నీతు ఇంటిపై దాడి చేసిన పోలీసులు 20 కేజీల గంజాయిని 20 లక్షల నగదును సీజ్ చేశారు. అయితే నీతు ఇలా పోలీసులకు పట్టుపడటం కొత్తేం కాదు. గతంలో 2 సార్లు నీతుబాయ్ గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు చిక్కింది. అయినా ఆమె ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. తాజాగా ఆమెను మరోసారి అరెస్టు చేసిన పోలీసులు NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఇక ఆకస్మిక దాడులు నిర్వహించిన పోలీసులు సైబరాబాద్ పరిధిలో భారీగా గంజాయి చాక్లెట్లు పట్టుకున్నారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక సోదాలు నిర్వహించిన ఎస్ఓటీ పోలీసులు భారీగా గంజాయి చాక్లెట్స్, నిషేధిత సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. జీడిమెట్లలో 1500 గంజాయి చాక్లెట్స్, పటాన్చెరులో 1960 చాక్లెట్స్, నిజాంపేటలో 114 ప్యాకెట్స్ ఈ సిగరెట్లు సీజ్ చేశారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారిపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని